వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు నేను కోసంబరి చేయటం చూపిపోతా. కర్ణాటక స్టైల్ కోసంబరి మోస్ట్లీ ఇక్కడ చేయొచ్చు అనుకుంటున్నా, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా. ఎందుకంటే శ్రీరామనవమి అప్పుడు మనం పానకం రెండు పెడతారు కాబట్టి ఈ కర్ణాటక అంటే చాలా స్పెషల్ ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు నేను పెసరపప్పు నేను ఆల్రెడీ ఒక ముక్కలు కప్పు తీసి నానబెట్టి పెట్టుకున్నానండి. దానికి కీరా కొంచెం సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, కొద్ది కొత్తిమీర, సాల్ట్, దీని కొద్దిగా నేను లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత రెండు ఎలా చేయటం చూడండి. ఇప్పుడు నేను బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్ నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్ కూడా చాలా తక్కువ అండి. ఇది 3 ఐటమ్ కాబట్టి తొందరగా అయిపోతుంది మీకు. కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుంటాను నేను, బాగుంటుంది టేస్ట్ కాబట్టి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే కూడా బాగుంటుందండి. ఈ ఎండాకాలంలో మంచి ఒళ్ళు చల్లపడుస్తుంది. ప్లస్ దీంట్లో కొద్దిగా మనం కొబ్బరి తురిమి వేసుకోవాలండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సో మా దగ్గర ఇక్కడ పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీరైతే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఈ కీరా మళ్ళీ పచ్చి కొబ్బరి రెండు యాడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.